Hello guys, welcome to the day 2 of exploring Goa. Late చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మార్నింగే లేచి గట్టిగా తిరగాలని ఫిక్స్ అయ్యాం. సో మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలని మన దగ్గర సన్ రూఫ్ ఉన్న కార్ ఉంది. సో స్టార్ట్ అయిపోయాం. సో బేసిక్గా గోవాలో, అది కూడా నార్త్ గోవాలో మోర్ దెన్ లాడ్ ఆఫ్ బీచెస్ ఉన్నాయి. అండ్ అందులోని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాలి ఎర్లీ మార్నింగ్ ఆర్ మార్నింగ్ టైంలో సన్ రైజ్ అయ్యే టైంకి మంచిగా బీచ్ వ్యూ, అలాగే ఎక్కువ మంది జనాలు లేకుండా కొంచెం ఆఫ్ బీట్ ప్లేస్ లాంటి ఒక బీచ్, సింక్వేరియం బీచ్. సో ఆ బీచ్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. ఈ తాజ్ రిసార్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి అగోడా ఫోర్ట్ లోవర్ ఎండ్లో సింక్వేరియం బీచ్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఈ బీచ్లో మీకు మార్నింగ్ టైంలో లాడ్ ఆఫ్ ఫారినర్స్ అండ్ ఆల్సో లాడ్ ఆఫ్ పీపుల్ సన్ బాత్ కోసం అండ్ ఆల్సో సన్ రైజ్ కోసం అయితే విజిట్ చేస్తారు. సో మేమైతే ఆల్మోస్ట్ మేబీ అరౌండ్ 7:38 టైంకి సింక్వేరియం బీచ్కి అయితే రీచ్ అయ్యాం. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో. కంప్లీట్గా కోకోనట్ ట్రీస్, ఫ్రెష్ ఎయిర్, అలాగే మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈ అగోడా ఫోర్ట్ లోవర్ ఎండ్ నుంచి మనకి బీచ్లో ఎంటర్ అవ్వడానికి స్టెప్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ బీచ్లో మీరు చూస్తే ఎక్కువ హ్యాపెనింగ్ ఆర్ ఎక్కువ హడావిడి అయితే ఉండదన్నమాట. అంటే కంపేర్ టు డిఫరెంట్ అదర్ బీచెస్. మీరు బాగా బీచ్ చూసిన, క్యాండోలిమ్, అంజునా, అలాగే ఇంకా చాలా బీచెస్లో మీకు షాక్స్ అండ్ చాలా వరకు మ్యూజిక్ అన్నీ ఉంటాయి. బట్ ఈ బీచ్లో చాలా పీస్ఫుల్ అండ్ చాలా లెస్ పీపుల్తో ఉంటుంది అన్నమాట. అండ్ ఆల్సో కంపేర్ చేసుకుంటే కొంచెం ఫ్రెష్ వాటర్ అండ్ కొంచెం ఫ్రెష్ అండ్ క్లీన్లీనెస్ ఎక్కువ ఉండే బీచ్ అని కూడా చెప్పొచ్చు. సో మేమైతే మార్నింగే వచ్చి అలా ఒక వాక్ అయితే వేసాం. అయితే మీరు, నాకు అర్థమైంది ఫారినర్స్ అన్నాడు, సన్ బాత్ అన్నాడు, సన్ రైజ్ అన్నాడు, ఏం లేదనుకుంటున్నారా? సరే, డిలే చేయకుండా ఈ వాకింగ్లు అన్నీ ఆపేసి డైరెక్ట్ మీకు ఫారినర్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోతా. అయితే ఫస్ట్ అయితే విజువల్స్ చూసి బీచ్ ఎలా ఉందో చూడండి. అలాగే బ్యాక్ సైడ్ మీకు అగోడా ఫోర్ట్ వ్యూ అయితే ఉంటుంది. మీరు అగోడా ఫోర్ట్ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి అగోడా ఫోర్ట్ కింద నుంచి పై వరకు ట్రెక్ చేసి మొత్తం చూసిన తర్వాత ఈ బీచ్లోకి ఎంటర్ అవుతా అన్నా సరే మీకు లోవర్ అగోడా ఫోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. లేదు డైరెక్ట్గా మీరు ఇక్కడికి వస్తా అన్నా సరే మీరు తాజ్ రిసార్ట్స్ నుంచి స్ట్రైట్గా వస్తే వచ్చేస్తారనమాట. అయితే చూడండి, ఇక్కడ ఫారినర్స్ ఎర్లీ మార్నింగ్ మేబీ అరౌండ్ 6 AM 7 AM నుంచి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2:30 వరకు కూడా ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళకి పీస్ఫుల్గా ఉండాలి, అలాగే సన్ రైజ్ అండ్ తెలుసు కదా సన్ బాత్ చేయాలి, మంచిగా సన్ రైజ్ వాళ్ళ మీద పడాలని తక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్ అండ్ తక్కువ క్రౌడ్ ఉన్న బీచెస్ని వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. అందుకే మీకు మోస్ట్లీ ఈ ఏరియాలో మీకు లాడ్ ఆఫ్ ఫారినర్స్ కనిపిస్తారు అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బెడ్స్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ అవే రెస్ట్ తీసుకునే ప్లేసెస్, అవి మనకి రెంట్కి వస్తాయి. మీకు అంబ్రెల్లా ప్లస్ రెస్ట్ తీసుకోవడానికి ఒక బెడ్ టైప్, షాక్ టైప్ ఉంటుంది. సో మీకు ఇది అప్రాక్సిమేట్లీ లైక్ 100 to 200 రూపీస్ ఉంటుంది బేస్డ్ ఆన్ మీరు తీసుకునే టైమింగ్ బట్టి. అలాగే మీకు ఇక్కడ హెడ్ మసాజ్, ఆయిల్ మసాజ్ కూడా చేస్తారనమాట హెడ్కి. అది మీకు మేబీ అరౌండ్ 300 to 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఆ బెడ్ రెంట్కి తీసుకుంటే ఆ ప్లేస్లోనే తిరుగుతూ ఉంటారనమాట వాళ్ళు. సో అంతా ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ ప్లేస్కి మేము స్టార్ట్ అయిపోయాం. మేము నెక్స్ట్ అయితే అల్టిన్ హో లేన్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో గట్టిగా ఎక్స్ప్లోర్ చేసి ఫొటోస్ ఏం తీసుకోలే. సో మంచిగా ఫోటోలు తీసుకుందాం, ఇంకా చిన్నగా ఏదైనా ఫోటోషూట్ చేద్దామని అల్టిన్ హో లేన్కి వచ్చేసాం. దీన్ని ఫౌంటైన్ హ్యాస్ అంటారు. బేసిక్గా ఇది మీకు పాండిచ్చేరిలో ఉండే
ఫ్రెంచ్ కాలనీకి ఎగ్జాక్ట్ సిమిలర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కలర్ఫుల్ హౌసెస్, వెరీ వైబ్రెంట్ కన్స్ట్రక్షన్స్, వెరీ గుడ్ ఆర్కిటెక్చర్, అలాగే లాడ్ ఆఫ్ పీపుల్, ఫోటో ఫ్రెండ్లీ స్ట్రీట్స్ అండ్ ఆల్సో చాలా అంటే చాలా మంచి విజువల్స్ అయితే ఈ లేన్స్లో కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే ఫ్రెంచ్ అండ్ పోర్చుగీస్ స్టైల్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఆ టైప్ పెయింటింగ్స్ అండ్ ఆ టైప్ హౌసింగ్ స్ట్రక్చర్స్ కనబడతాయి. ఈ చర్చ్ అనేది సెంటర్ ఆఫ్ అల్టిన్హో. ఈ చర్చ్ చూసారు కదా. సో ఈ లేన్స్ లోపలికి ఎంటర్ అయితే ఈ విధంగా ఉంటాయి హౌసెస్. సో ఈ హౌసెస్ అనేవి కంప్లీట్గా పోర్చుగీస్ స్టైల్ అనమాట. మనకి పాస్ట్లో వాస్కో డి గామా ఎక్స్ప్లోర్ చేసే టైంలో వాళ్ళ కల్చర్ అండ్ వాళ్ళ పెయింటింగ్ అండ్ వాళ్ళ కలర్ కాంబినేషన్స్ యూస్ చేసి అదే స్టైల్లో కట్టిన హౌసెస్ ఇవి. సో ఈ హౌసెస్ ఉండే ఈ లేన్స్లో లాడ్ ఆఫ్ పీపుల్ అయితే ఫోటోషూట్స్ అండ్ ఫోటోగ్రఫీ వీడియోస్, కాన్సెప్ట్ రీల్స్ అని ఇంకా చాలా ఇంటర్నెట్కి లేదా ఆన్లైన్ కంటెంట్ కోసం వస్తారు. సో మీరైతే చూడొచ్చు. ఇన్ కేస్ మీకు ఒక 1-2 hours టైం ఉంటే ఈ ఏరియాకి వచ్చి మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు పార్కింగ్ అండ్ ఆల్సో కంప్లీట్గా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్సో కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దేనికి ఎంట్రీ ప్రైజెస్ ఏమీ ఉండవు అన్నమాట. ఇదంతా తిరిగాక నైట్ అయితే గోవాస్ మోస్ట్ ఫేమస్ కెసినోకి అయితే వెళ్ళా, పనాజీలో. సో దానికోసం డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం. దీనికి సపరేట్గా కెసినో వీడియో ఒకటి చేస్తా. స్టే ట్యూన్డ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.